ప్రజెంట్ సిచ్యుయేషన్కి ఎంతగానో యాప్ట్ అనిపించిన చిట్టి స్టోరీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. తిరుపతికి వెళ్తున్నామమ్మా అని పనమ్మాయి చెప్పగానే 100 రూపాయలు తీసి స్వామి దాకా చేర్చమని ఇచ్చిందంటండి ఓనరమ్మ. టక్కున కొంగు కట్టేసుకొని ఫ్యామిలీతో పాటు రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యారంటండి. అక్కడ ఒక పండు ముసలావిడ అడుక్కుంటూ కనిపించిందంట. అన్నం తిని 3 రోజులైందమ్మా, ఒక్క ప్లేట్ మీల్స్ అన్నా ఇప్పించండి అమ్మా, నాకు డబ్బులు అయితే వద్దమ్మా అని చెప్పి వెంటనే టక్కున పనమ్మాయి ఓనరమ్మ ఇచ్చిన మనీ తీసి ప్లేట్ మీల్స్ అయితే ఇప్పించిందంటండి. ఆ రోజు మధ్యాహ్నం ఓనరమ్మ పడుకుంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ ఓనరమ్మకి కల్లోకి వచ్చి, నువ్వు ఇచ్చిన 100 రూపాయలు నా దాకా చేరుకున్నాయి అని చెప్పారంటండి. టక్కున కళ్ళు తెరిచి ఇది ఇంకా రీచ్ అయ్యి ఉండదు అని చెప్పి పనమ్మాయికి అయితే కాల్ చేసిందంటండి. చేయగానే జరిగిన విషయం అయితే పనమ్మాయి చెప్పిందంట. మానవ సేవే మాధవ సేవ అనడానికి ఈ స్టోరీ చాలా నిదర్శనంగా కనిపిస్తుంది కదండి. థ్యాంక్ యూ ఆల్.